వీడియోలోని వ్యక్తి చెబుతున్న హిందీ మాటల తెలుగు అనువాదం. చూడండి సార్, భారతదేశం విశ్వగురువుగా మారేది ఇలాగే. మీరు ఈ వైరల్ వీడియోను చూసే ఉంటారు. నర్మదా నదిలో 11,000 లీటర్ల పాలను పోశారు. నర్మదా నీరు దీనివల్ల పవిత్రమవుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ, ఆ నీటిపై, అందులోని జలచరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో నేను మీకు చెప్పనా? ఇది చూడండి. అమెరికాలోని ఒక సరస్సులో పాల ట్యాంకర్ బోల్తా పడింది, దానివల్ల అక్కడి చేపలన్నీ చనిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతుందో నేను మీకు చెబుతాను. పాలలో ఫ్యాట్, ప్రోటీన్, చక్కెర ఉంటాయి. ఇవన్నీ నీటిలో బ్యాక్టీరియాను పెంచుతాయి. ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్ను వినియోగిస్తుంది. కాబట్టి నీటిలో కరిగిన ఆక్సిజన్ ఖర్చవడం ప్రారంభమవుతుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి పాలను కుళ్ళబెట్టేలా చేస్తుంది. ఇప్పుడు నీటిలోకి వెళ్లే ఫ్యాక్టరీల వ్యర్థాలు, మురికి యొక్క బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది లీటరుకు 300 మిల్లీగ్రాములు ఉంటుంది. కానీ అదే నదిలో పాలు పోస్తే దాని బాడ్ లీటరుకు 1,00,000 మిల్లీగ్రాములు ఉంటుంది. అంటే పాలు నీటిని దాదాపు ఎన్ని రెట్లు ఎక్కువగా కలుషితం చేస్తుందో మీరే చూడొచ్చు. అయినా సరే, వీళ్లంతా పాలు పోస్తూనే ఉన్నారు. పాలు పోయడం ఒక ట్రెండ్గా మారిపోయింది. చాలా మంది బాబాలు పోస్తున్నారు. గతంలో హర్యానా వాళ్లు పోశారు. ఏంటిది? దీనివల్ల ఏమి వస్తుంది? మీరు నదులను మురికిగా మార్చే పని చేస్తున్నారు. వీరి చేష్టల వల్ల ఇలాగే మురికి వ్యాపిస్తుంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.